Myself, Dr. Shabasu Sachinayana, Consultant Orthopedic Surgeon, Shabasu Orthopedic Hospital, Khammam, Telangana. Today, we are discussing about topic which is the most common last 3 months. Patients suffering most జరాలు, దాని ద్వారా వచ్చే కీళ్ళ నొప్పులు, ఫీవర్ followed by arthritis, joint pains. Commonly, viral fevers. Fevers means viral fever. Viral fever followed by joint pains. That is chikungunya fever, or maybe dengue fever. Sometimes mixed with typhoid also. These are all viral fevers. Viral fevers with joint pains. So this is we seeing commonly last 3 months. Many patients are turning up to OPD with viral fevers, mainly gunya. Maybe you don't know, we are testing, sometimes we test the baby positive for gunya or dengue. So gunya, commonly we will discuss today about chikungunya fever with the joint pains. This is viral infection. This infection viral fever causes fever, లక్షణాలు మెయిన్ జ్వరంతో పాటు హెడేక్, తీవ్రమైన కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు, జ్వరంతో రావచ్చు, లేదా జ్వరం తర్వాత 2 రోజుల తర్వాత రావచ్చు, లేదా జ్వరం తగ్గిన తర్వాత రావచ్చు. జ్వరం ఉన్నప్పుడు కామన్గా మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము. యూజువల్లీ వైరల్ ఫీవర్స్కి మనం ట్రీట్మెంట్ ఏమి ఎక్కువ పారాసిటమాల్ 650 టాబ్లెట్స్ రోజుకు 3 కానీ 4 కానీ వేసుకోమంటాము. దాంట్లో 4-5 డేస్లో వైరల్ సెల్ఫ్ లిమిటింగ్ వైరల్ ఫీవర్స్కి తగ్గిపోతుంటాయి. కామన్గా కొంచెం మందికి యాంటీబయాటిక్స్ కూడా పెడుతుంటాము. ఆ తర్వాత డిమాండింగ్ సిచ్యువేషన్ బట్టి హాస్పిటల్ కొంతమందికి ప్లేటెట్స్ అని తగ్గితే హాస్పిటల్ అడ్మిట్ చేయడము, హాస్పిటల్ ట్రీట్మెంట్, ఫ్లూయిడ్స్ ఎక్కువ మేనేజ్మెంట్ ఈజ్ అబౌట్ మెయిన్లీ ఫ్లూయిడ్స్. అంటే మనం ద్రవ పదార్థాలు ఎక్కువ తాగడం, అంటే నోట్తో తీసుకోవడం కానీ, లేదంటే సైలైన్ రూపంలో కానీ ఎక్కించుకోవడం కానీ చేస్తుంటే ప్లేటెట్స్ తగ్గకుండా ఉంటుంది. తర్వాత వచ్చే కాంప్లికేషన్స్, రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. రక్తం పలచబడి డిఐసి అంటాము, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. ఏది ఫీవర్స్ వల్ల నిర్లక్ష్యం చేసి మనం ప్రాపర్గా ఫుడ్ డైట్ ఫాలో కాకుండా, ప్రికాషన్స్ తీసుకోకుండా, అంటే జాగ్రత్తలు తీసుకోకుండా, వాటర్ కంటెంట్ తగ్గిపోయి, ప్లేటెట్స్ తగ్గిపోయిన తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ వచ్చి మన ఇంటర్నల్ బాడీలో మొత్తం రక్తస్రావంలాగా అయిపోయి, ఈ ప్లాస్మా నుంచి లీక్ అయిపోయి, బాడీలో ఫ్లూయిడ్స్ లీక్ అయిపోయి, ఇంటర్నల్గా బ్లీడింగ్ అయిపోయి, రకరకాల కాంప్లికేషన్స్ వచ్చి డెత్ వరకు, ఆ ప్రాణాపాయ స్థితి కూడా వస్తుంది. మనం నెగ్లిజెన్స్, ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇవన్నీ ఉంటాయి. కామన్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే కీళ్ళ నొప్పులకి తర్వాత వస్తారు చాలామంది. జ్వరం తగ్గిన తర్వాత 4 రోజులుగా వస్తున్నారు. కొంతమందికి ఇమీడియట్గా జ్వరం తగ్గిన వస్తున్నారు. కీళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి. మెయిన్ పాదాలు బాగా వాసిపోతున్నాయి. 2 పాదాలు వాయిపోవడం, చేతులు వాయటము, మెయిన్ చిన్న కీళ్ళు, అంటే సన్నటి చిన్న కీళ్ళు, అంటే పాదాలు చేతులే ఉంటాయి. ఆ కీళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటాయి. ఉదయం లేని తర్వాత ఈ కీళ్ళు మనకి దగ్గర రాకపోవడం, స్టిఫ్నెస్ ఉంటాం, మార్నింగ్ స్టిఫ్నెస్, ఇది కామన్గా ఉంటుంది. ఇది సేమ్ మన మార్నింగ్ స్టిఫ్నెస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఉంటుంది. అది డిఫరెంట్ ఏంటంటే ఇదో ఫీవర్స్ వచ్చే పెయిన్స్, అదో మామూలుగా అందరికీ వచ్చేది, అది వేరేగా వస్తుంది. అందరికీ రాదు కానీ జెనెటికల్ కానీ వేరే కారణాలతో వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము, కీళ్ళవాతం అంటాం. ఇదేమో వైరల్తో వచ్చే పోస్ట్ వైరల్ ఆర్థరాలజీ అంటాము, అంటే వైరల్ ఫీవర్తో తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్, కీళ్ళవాతం అంటాము. ఇవి ఇప్పుడు మనకి రీసెంట్ టైమ్స్లో బాగా చూస్తున్నాం. ఈ లాస్ట్ 3-4 months నుంచి ఫ్యామిలీలో ఇద్దరు ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ జాయింట్ పెయిన్స్ ట్రీట్మెంట్ ఏమిటి, వీటి ప్రికాషన్స్ ఏమిటి? వీటికి మామూలుగా ఫస్ట్ మనం ఏంటంటే రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి. పెయిన్స్ ఎక్కువగా ఉన్నంత రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్, హెల్తీ న్యూట్రిషన్, హెల్తీ ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉండాలి. తర్వాత ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ పెయిన్స్ బాగా ఉంటే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి వాటికి ట్రీట్మెంట్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ఏమిటంటే రకరకాల ట్రీట్మెంట్ ఉంటుంది. వాటిలో మనం మామూలుగా వాటిలో మొదటిది హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటాం. హైడ్రాక్సిక్లోరోక్విన్ 200 టాబ్లెట్స్ ఉంటాయి. అవి రోజు సాయంత్రం కూడా ఒకటి వేసుకుంటాము. దాంతోపాటు ఫోలిట్రాక్స్ టాబ్లెట్స్ ఉంటాయి, వారానికి కూడా వేసుకునేవి. అవి 7.5 నుంచి 10 mg 15 mg డోస్ డిపెండ్ అవ్వకుండా మన కండిషన్స్ బట్టి, సివియారిటీని బట్టి ఇస్తుంటాము. వీటితో పాటు ఇంకా డిమాండింగ్ సిచ్యువేషన్, అంటే మనం కీళ్ళు బాగా వాసిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాము, అసలు ఒక మనిషి సాయం లేదు, లేవలేకపోతున్నాము, పని చేసుకోలేకపోతున్నాము, అలాంటి తీవ్రమైన నొప్పులు, కీళ్ళమైన వాపులు ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ వాడుతుంటాం. స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్ డోస్ పెట్టి కొంచెం ఎక్కువ కాకుండా, మళ్ళీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కొంతమందికి స్టెరాయిడ్స్ కూడా వాడుతుంటాం. అవి స్టెరాయిడ్స్ డయాబెటీస్లో కావచ్చు, రైస్లో కావచ్చు, ఇట్లా రకరకాల స్టెరాయిడ్స్ వాడుతుంటాము. అవి కూడా
అవసరాన్ని బట్టి టాపరింగ్ డోసు డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. మామూలుగా మెడికల్ షాప్లో వాడి ఇబ్బందులు గురి కావద్దు. వాటి వల్ల అది స్టీరాయిడ్ అనేది డబ్ల్యూహెచ్ఎస్ వాడాలన్నమాట. అది కత్తికి 2 లాంటిది. మనకు ఉపయోగం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం అవి ఎక్కువ వాడద్దు. మిగతాది ఏదైనా డాక్టర్ గారి పర్యవేక్షణలో మనకి ఇట్లాంటి డ్రగ్స్ చాలా రకాల అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి వాడుకుంటూ రెస్ట్ తీసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ రెస్ట్ ఎక్కువ ఇచ్చుకుంటూ ఇవి ట్రీట్మెంట్ ఎంతకాలం అనేది కూడా ఒక డౌట్ ఉంది అందరికీ. అది మనకి 3 months మినిమం వాడాల్సి వస్తుంది, 1 to 3 months. ఈ జాయింట్ పెయిన్స్ ఎన్ని రోజులు ఉంటాయి అనే డౌట్ కూడా కొంతమందికి ఉంటుంది. కొంతమందికి మంత్స్ ఉంటాయి, కొంతమందికి సంవత్సరాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే తీవ్రతను తగ్గుతూ ఉంటుంది. అదే తీవ్రత అంత సంవత్సరాలు ఉండకపోవచ్చు. ఒకసారి దునియాజనం వస్తే మళ్ళీ రాకపోవచ్చు. ఇది ఒక డౌట్ ఉంది. మళ్ళీ రాకపోవచ్చు. ఒకసారి దునియాజనం వస్తే ఇదని ఇమ్యూనిటీ వస్తుంది కానీ దునియా మళ్ళీ రాకపోవచ్చు. దునియాజనం మళ్ళీ రిపీట్ రాకపోవచ్చు. దీని ట్రీట్మెంట్కి మీరు రుమటాలజిస్ట్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ కన్సల్ట్ అయ్యి తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.